ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక, కృత్రిమ మేధ వచ్చాక, గూగుల్ వచ్చాక, సెల్ ఫోన్ వచ్చాక మనకి గురువులే పాఠాలు చెప్పాలా? ఫోన్లో మొత్తం చూసుకోవచ్చునుగా. మనం ఏ పాఠం అడిగితే ఆ పాఠం మనకి ఫోనే చెప్పేస్తుంది. ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్ ఫోనే చెప్పేస్తుంది. ఆధ్యాత్మికత గురించి మంచి విషయాలు చెప్పు అంటే చాగంటి వారివి, గరికపాటి వారివి, సామవేదం వారివి, గురువు గారివి ప్రసంగాలన్నీ కలిపేసి మీకు చక్కగా సమాచారం ఇచ్చేస్తుంది. మరి గురువు పాత్ర ఎక్కడి నుంచి వస్తుందండి? చదువుని జ్ఞానాన్ని మనం పుస్తకాల్లోనూ ఫోన్లోనూ సంపాదించుకోవచ్చు, కానీ ఆ సంపాదించిన జ్ఞానాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు, ఏ సమయానికి వినియోగించాలని చెప్పగలిగిన వాడు ప్రపంచంలో గురువు ఒక్కడే. గురువు ఒక్కడే ఆ పని చేయగా. అందుకని గురువు లేకపోతే సరైన దిశానిర్దేశం లేదు మనుషులకి. జ్ఞానం ఉంది, దాన్ని ఎక్కడ వినియోగించాలో తెలియదు. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది, టెక్నాలజికల్ స్కిల్ ఉంది, దాన్ని ఏం చేయాలి? మంచి కోసం వినియోగించాలా, చెడు కోసం వినియోగించాలా? బాగా ఎక్కువ డబ్బులు ఇస్తే చెడు కోసం వినియోగించేస్తాడు.